బిర్యానీ. ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం చెప్పండి? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమన్ రేవతి డైలీ డైరీస్. మనకైతే అమెజాన్ నుంచి ఆర్డర్ వచ్చింది. అదేంటి అసలు ఇంత పెద్ద బాక్స్, ఇందులో ఏముంది ఏంటి అన్నది చూసేద్దాం రండి. ఇంత పెద్ద బాక్స్లో ఏముందన్నది మా డాడీ మా అన్నయ్య అడుగుతున్నారు. అసలు ఇందులో ఏముంది 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 అని వచ్చి 2 days అయింది. అసలు ఓపెన్ చేయలేదు మేము 2 days నుంచి, మమ్మీ నేను. మా అన్నయ్య మా డాడీ అయితే చాలాసార్లు అడిగారు అసలు ఏముంది ఇందులో ఏముంది ఇందులో ఏముందని. సో ఏముందో ఓపెన్ చేసి చూసేద్దాం రండి. ఓపెన్ చేసేద్దాము. ఇలా ఇట్లా చూపించు. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇది వచ్చింది. నాకు ఇవి పేల్చడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా ఎంతమందికి పేల్చడం అంటే ఇష్టమో చెప్పండి. చిన్నప్పుడు ఇవి ఉన్నప్పుడు టప్పమని పోటీగా పేల్చేవాళ్ళం. చాలా బాగుంటుంది. ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు, ఎంతమందికి ఇష్టం అలాగా చెప్పండి. ఇదైతే కుక్కర్, వ్యాలీ వాళ్ళది చూసారు కదా. ఇదైతే 5 years వారంటీ అంట. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఈ కుక్కర్. అసలు లోపల ఎలా ఉంది ఏంటన్నది చూసేద్దాం రండి. ఇదైతే 3 liters అనమాట. ఈ కుక్కర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ మొత్తం. మమ్మీ ఎప్పటి నుంచో కిచెన్లో సామాన్లన్నీ మార్చుదాం అని అనుకుంటున్నారు. సో అదైతే ఇప్పటికి అయిందనమాట. లాస్ట్కి ఇప్పటికైతే మార్చాము. దీనివి వారంటీ కార్డ్స్ అవి ఇచ్చారనమాట. 5 years వారంటీ దీనికి. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు అసలు. ఈ పైన అయితే ఇది పెట్టారు కుక్కర్ది మూత. ఫైనలీ మమ్మీ కోరుకున్నవన్నీ వచ్చేసినాయి. చూసారా ఎంత బాగుందో. నా ఫేస్ నాకే బాగా కనబడుతుంది. ఇండస్ వ్యాలీ వాళ్ళది. చూడండి అసలు చాలా బాగుంది. చాలా వెయిట్ కూడా ఉంది అసలు. స్టెయిన్లెస్ స్టీల్ వల్ల, స్టెయిన్లెస్ స్టీల్ కదా ఇది. సో స్టీల్ థిక్నెస్ కూడా చాలా మందంగా ఉంది. చాలా బాగుంది. విజిల్ వచ్చి గ్రీన్ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది కుక్కర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవైతే పోపు పెట్టుకోవడానికి క్యాస్ట్ ఐరన్ అనమాట. ఇవి ఇంకా సీజనింగ్ చేయాలి మనం. చూసారా పోపు అవి చిన్న పెట్టుకోవడానికి. స్టెయిన్లెస్ మల్టీ కడాయి విత్ లిడ్ 3 liters. ఇవి వచ్చేసి ప్లేట్స్ 3 వచ్చినాయి. ఇవి ఇందులో అయితే 2 ఇచ్చారు. ఇందులో మనం ఇవైతే ఇడ్లీకి ఇచ్చారు. ఇడ్లీ స్టీమ్ చేసుకోవచ్చు, ఇడ్లీ పెట్టుకోవచ్చు, ఏమైనా స్టీమ్ చేసుకోవచ్చు. దేన్నైనా కూడా ఇందులో అయితే కర్రీస్ కూడా ఇందులో వండేసుకోవచ్చు. బాగుంది ఇది. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీలే. చాలా బాగుంది కదా అసలు చూడడానికి. ఇందులో ఇవన్నీ ఇలా పెట్టుకొని మనకి ఏవి నచ్చితే అవి
చేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట. దీనికి ఒక క్యాప్ ఉంటుంది, చూపిస్తా. ఇదైతే స్టీమ్ చేసుకోవచ్చు, ఏవైనా స్వీట్ పొటాటోస్ కానీ కార్న్ కానీ స్టీమ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఇడ్లీకి 2 ప్లేట్స్ ఇచ్చారు. చాలా బాగున్నాయి కదా, నాకైతే భలే నచ్చినాయి. ఆడవాళ్ళకి మమ్మీ అంటూ ఉంటారు, ఆడవాళ్ళకి ఎప్పుడు కిచెన్లో ఐటమ్సే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అలా మమ్మీకి ఇవి అంటే ఇలా చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటుంది. సో ఇవైతే ఇలాగా స్టీమ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటే ఈ 2 పెట్టుకోవచ్చు. స్టీమ్కి అది యూస్ చేయొచ్చు, లేదా ఓన్లీ కర్రీ వండుకోవడానికి కర్రీకి కూడా యూస్ చేయొచ్చు. ఈ డబ్బా అయిపోయింది. నెక్స్ట్ డబ్బా ఇది వచ్చేసి బిర్యానీ. ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం చెప్పండి. అయితే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. చికెన్ బిర్యానీ కోసం కొనుక్కున్నాం అన్నమాట. చాలా బాగుంది కదా, అసలు థిక్నెస్ కూడా ఎంత ఉందో చూడండి. అసలు చాలా వెయిట్ ఉంది. ఇందులో బిర్యానీ చేసుకొని యమ్మీగా తినేద్దాం. దీనికి గ్లాస్ లిడ్ ఇచ్చారు. ఇది వచ్చేసి 4 లీటర్స్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్, ఇది కూడా ఇండస్ వ్యాలీ వాళ్ళది. చాలా బాగుంది. 3 లేయర్స్ వస్తుంది దీనికి. అసలు మాడదు కూడా, స్టీల్ కదా మాడిపోతుంది అని అనుకుంటారు, కానీ 3 లేయర్స్ రావడం వల్ల అసలు ఏమీ మాడడం కానీ అడుగంటడం కానీ ఏమీ ఉండవు. అలానే ఇవి స్టీల్ వల్ల ఏంటంటే ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం యూస్ చేసుకోవచ్చు స్టీల్ వల్ల. చూసారు కదా, నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇందులో బిర్యానీ చేసి మీకు వీడియో పెడతాం నెక్స్ట్. 2 లీటర్స్ అనమాట. ఏమన్నా కర్రీ. ఇది క్యాస్ట్ ఐరన్ కడాయి అనమాట. క్యాస్ట్ ఐరన్ ఇది మొత్తం. దీనికి సీజనింగ్ అవి చేయాలి. ఇది ఐరన్ ప్యాన్, దోశలు ఎందుకంటే. ఇది క్యాస్ట్ ఐరన్, టిక్కాలు అవి చేసుకోవడానికి. నిజంగా చాలా అంటే చాలా బరువు ఉంది అసలు. ఇదైతే అసలు చాలా వెయిట్ ఎక్కువ ఉంది. లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్, గుత్తి పొంగడాలు. ఇందులో ఏమైనా టిక్కాలు లాంటివి చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. టిక్కాలు అవి చేసుకోవడానికి చాలా బాగుంది కదా. దీనికి ఒక చిన్న స్పూన్ ఇచ్చాడు టిక్కాస్ అవి తీసుకోవడానికి. ఇండస్ వ్యాలీ కిచెన్లో అయితే కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాస్ట్ ఐరన్కి సీజనింగ్ అది చేయాలి కదా, అది ఎలా చేసాము ఏంటి అన్నది దాని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.